దేవాది దేవుడు సాతానుతో యోబును గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యోబు గారు ఒక విశ్వాసి అయినా సేవకుడు బ్రతికినట్లుగా బ్రతికాడు. సేవకుడికి తగిన జీవితం ఎలా ఉంటుందో తను విశ్వాసి అయ్యుండి కూడా ఓ సేవకుడిలా ప్రార్థించాడు, సేవకుడిలా శ్రమను అనుభవించాడు, సేవకునిలా జీవించాడు, సేవకునిలా చెడును అసహించుకున్నాడు. పైనున్న దేవుడు చూస్తూ ఉన్నాడు యోబు గారి ప్రవర్తన అంతా. ఉదయం నుండి రాత్రి దాకా కనిపెడుతూ ఉన్నాడు. కనిపెట్టి సాక్ష్యం చెప్తాడు కదా, సాతానా యోబుని ఎవరనుకుంటున్నావు? నా సేవకుడైన యోబు ఎటువంటి వాడో తెలుసా? యథార్థవర్తనుడు, యథార్థమైన ప్రవర్తన, ఎక్కడ కన్నింగ్ నేచర్ లేదు, ముందో రకంగా వెనకో రకంగా నడిచే తీరు లేదు ఆయనకి. యథార్థ ప్రవర్తనుడు, సత్యవంతుడు, అబద్ధం ఎప్పుడు ఆడలేదు, చెడుతనాన్ని అస్సలు జరిగించలేదు. అటువంటి వాడు భూమి మీదే లేడు సాతానా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. భూమి మీదే అటువంటి వాడు లేడంట. అంటే మనుష్యులందరిలో ఓ ఘనమైన ఆత్మీయ జీవితం చేసిన వాడు యోబు. అందుకనే దేవుడు యోబు గారి గురించి ఇంత చక్కటి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లోకంలో దేవాది దేవునితో ఒక సాక్ష్యం వినాలి అనంటే, తన నోట నుండి ఓ సాక్ష్యం మనం వినాలి అంటే, మనల్ని గూర్చి ఓ మంచి సాక్ష్యం దేవాది దేవుడు చెప్పాలి అనంటే అది నరులతో కాదండోయ్, సాతానుతోనే. వాడు ఏం చేస్తాడంట తెలుసా? ఫిర్యాదు చేసే ఒక వ్యక్తితో, మనలో లోపాలు ఎత్తి చూపించే ఒక వ్యక్తితో, ఆవిడంటే ఎవరో తెలుసా, ఈవిడంటే ఎవరో తెలుసా అని ప్రతిదీ యేసే దగ్గరికి వెళ్ళి తూచా తప్పకుండా ప్రతి మాట చెప్తూ ఏ మాట మర్చిపోకుండా చెప్పే అటువంటి సాతాను ఎదుట ఓ మంచి సాక్ష్యం చెప్తున్నాడు యేసయ్య. దేవుని బిడ్డ, నీవు నేను ఈ ఆత్మీయ జీవితంలో యేసయ్యని నమ్ముకున్నాం, యేసయ్య దగ్గరికి వచ్చాము, యేసయ్యని ఆరాధిస్తూ ఉన్నాం, బాప్తిస్మం పొందాం, పరిశుద్ధాత్మ అనుభవం కూడా మనకుంది. అయితే దేవుడు మనల్ని గూర్చి సాక్ష్యం చెప్పగలడా? సాక్ష్యం చెప్పగలిగే జీవితం మనం కూడా చేద్దుముగాక. సాతానుడు మనల్ని చూసి వణికేటట్టుగా, దేవాది దేవుడు మన పక్షాన సాక్ష్యం చెప్పునట్లుగా మన ప్రవర్తనను సరిదిద్దుకుందాం, మన నోటి మాటను సరిదిద్దుకుందాం, దేవుని కొరకు నీతిమంతులుగా బ్రతుకుదాం.